ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నానని ప్రభాకర్ రావు తెలిపారు. నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు చికిత్స కోసం వచ్చానని చెప్పారు. నేను పారిపోయానని ముద్ర వేయడం సరికాదని, నాకు వ్యతిరేకంగా ఒక ఆధారం లేదని ప్రభాకర్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు చికిత్స కోసం వచ్చారని చెప్పారు. నేను పారిపోయానని ముద్ర వేయడం సరికాదని, నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని ప్రభాకర్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు చికిత్స కోసం వచ్చారని చెప్పారు. నేను పారిపోయానని ముద్ర వేయడం సరికాదని, నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని ప్రభాకర్ రావు అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి కూడా నేను పారిపోయాను, పోలీసులకు సహకరించడం లేదు అంటూ కూడా చేస్తున్నటువంటి మొత్తం ప్రచారం ఏదైతుందో అది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన పిటిషన్ అయితే పేర్కొనడం జరిగింది. హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం అయితే ప్రభాకర్ రావు తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా కొన్ని మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన మీద కేసు నమోదైనప్పటికీ విదేశాలలో ఉంటూ ఏ మాత్రం కూడా పోలీసులకు సహకరించడం లేదంటూ కూడా చివరికి రెస్టారెంట్ నోటీస్ వరకు కూడా హైదరాబాద్ పోలీసులు అయితే వెళ్ళారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే తమకు ప్రభాకర్ రావును విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభాకర్ రావును తమ కస్టడీలోకి తీసుకున్నందుకు కూడా పోలీసులు కూడా తమ పిటిషన్ లో అయితే పేర్కొనడం జరిగింది. సో ఏం జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినటువంటి ప్రభాకర్ రావు బెయిల్ ఉంటుందా రాదా అనేది మాత్రం చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ.